నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని చెంచుగూడెంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తీ అబా జనజాతీయ గ్రామ ఉత్సవ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు। ఈ పథకం ప్రారంభోత్సవంలో ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి పాల్గొన్నారు। గ్రామంలో ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు। అయితే ఈ సభలో గ్రామ సర్పంచ్ను అవమానించారంటూ గిరిజనులు గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు। సభలో సర్పంచ్కు కేటాయించిన సీటును అధికారులు తొలగించారని ఆరోపించారు। ఆమె ఒక గిరిజన మహిళ కావడంతోనే అవమానించారని వాగ్వాదానికి దిగారు। ఈ ఘటనపై నంద్యాల జిల్లా కలెక్టర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్లకు ఫిర్యాదు చేశారు గిరిజనులు, గ్రామ ప్రజలు। ప్రధానమంత్రి సందేశం ఇస్తుంటే మన అధికారులు, జిల్లాధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు, స్థానిక మండల నాయకులు కొంతమంది అధికారులు వచ్చారు। వాళ్ళు కూడా చెట్ల కింద అదేవిధంగా కార్లలో కూర్చొని ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నారు। ఆయన సందేశం వినటం లేదు। అదేవిధంగా గిరిజన వివిధ చెంచుగూడెం నుంచి సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది వచ్చారు। వాళ్ళ సమస్యలు వినకుండా, అదేవిధంగా ఏది లేకుండా ఏదో ఆధార్ కార్డులంట, రేషన్ కార్డులంట, అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పంచుతూ ఈ ప్రోగ్రామ్ ని నీరుగార్చారు। మళ్ళా మా యొక్క సమస్యలు వినలేదు। మళ్ళీ ఆయన ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం యొక్క ఉపయోగాలేమి అంతా తెలియలేకుండా వివిధ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు వినకుండా సమస్యలు మళ్ళీ అధికారులు నీరుగార్చారు। అందరూ వెళ్ళిపోతాము అడుగుతుంటారు। మా సమస్యలు వినకుండానే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జరుపుతున్నారో అర్థం కావటం లేదు సార్। మీరు ఉన్నారు, మేడం ఉంది, మీరు లిస్టు మాత్రం చూస్తే పాంప్లెట్ లో చాలా మంది ప్రజాప్రతినిధులు అయితేమి, మంత్రులు అయితేమి, ఎమ్మెల్యేలు అయితేమి, అదేవిధంగా జిల్లా అధికారులు అయితేమి ఇంత పొడవు